షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సన్ బియ్యం, డాక్టర్ రైస్. బర్రెలు కొట్లాడుకుంటూ వస్తూ స్టే అనే వైర్, సపోర్ట్ వైర్కు తగిలి ఆ సపోర్ట్ వైర్ భూమి పచ్చి ఉండడం వల్ల ఊడిపోయి బయటకు వచ్చి వైర్ లూజ్ అయ్యి వైర్లకు తగిలి చనిపోయినాయి. వాళ్ళకి నష్టపరిహారంగా 40,000 ఒక బర్రెకి ఇస్తాం మేము డిపార్ట్మెంట్ తరఫున. అలాంటి మాకు ముందు ఏమన్నా ఇట్లాంటివి ఏమన్నా లూజ్ లైన్స్ కానీ ఏమన్నా డ్యామేజ్డ్ పోల్ కానీ ఏమన్నా ఉంటే ప్రజలు ఏదైనా సహకరించి ముందే చెప్తే ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. మేము మా పెరికిట్ సబ్ డివిజన్లో 200 వరకు ఇంటర్పోల్స్ వేసినాము కొత్తవి. ఎక్కడైతే లూజ్ లైన్స్ ఉన్నాయో అక్కడ ఇంటర్పోల్స్ వేసినాము. మళ్ళీ ఒక 15 ట్రాన్స్ఫార్మర్స్ పెట్టినాము. సావెల్, మెండోరా, ముక్కాల్లో రోడ్ క్రాసింగ్ ఒక 50 పోలు రోడ్ క్రాసింగ్ హైట్ పోలు లేపినాము. 25 kV DTRs ఒక 45 పెట్టినాము. ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే ఏమన్నా లూజ్ లైన్స్ ఉన్నా కూడా ఏమన్నా ప్లింతులు తక్కువ ఉండి కానీ లూజ్ లైన్ ఉండి కానీ ఏమన్నా సంఘటనలు ఏమన్నా వాళ్ళ దృష్టికి వస్తే దయచేసి మాకు ఇంటిమేట్ చేయాలని కోరుతున్నాము. మా 1912 అనే నెంబర్ ఉంటుంది. మీరు ఎవరైనా కూడా దానికి 24 hours ఉంటుంది వరంగల్లో. మీరు చేసిన నిమిషంలో మాకు కాల్ వస్తుంది అక్కడికి. దయచేసి ప్రజలందరూ కూడా 1912కు చేసి సహకరించాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగవు. ఏదో దురదృష్టవశాత్తు ఏమైందంటే భూమి పచ్చిగా ఉండడం వలన బర్రెలు కొట్లాడుకుంటూ ఆ స్టే వైర్ను తలిగి ఆ స్టే వైర్ ఊడిపోయి లైన్ లూజ్ అవ్వడం వలన ఈ ఇన్సిడెంట్ జరిగింది. చాలా బాధాకరం. 4 గేదెలు చనిపోయినాయి. కరెంటు తగిలి చనిపోయినాయి. ఒక్కొక్క గేదెకు 1,50,000 రూపాయలు చొప్పున అయినా 6 లక్షల రూపాయలు నష్టపోయినాను. నా జీవనోపాధి ఆ గేదెల పైన ఉంటుంది. కానీ విద్యుత్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యం ద్వారా ఇలా జరిగింది. నా జీవనోపాధి ఆ గేదెల పైనే. ఇది ప్రభుత్వం ఏమైనా సహాయం అందించగలని కోరుతున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.